ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపించింది. పాలేరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కామెంట్ చేశారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దారని తాతా మధు హెచ్చరించారు. అదే సభలో కందాల ఉపేందర్ రెడ్డి సైతం అక్రమ కేసులతో తమ నాయకులను వేధిస్తున్నారని, బదులుకు బదులు తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రచారం ఊపందుకుంటే ఆరోపణలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతల వార్నింగ్ పై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలలో కొంత కాక మొదలైందని చెప్పవచ్చు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో అటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ పట్టు నిలుపుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రామసాయం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, బీఆర్ఎస్ పార్టీ తరఫున నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరు కూడా బలమైన సామాజిక వర్గాలు, బలమైన ఆర్థిక వనరులున్న నాయకులు కావడంతో పోటీ మాత్రం కొంత రంజుగా మారే అవకాశాలు కనపడతాయి. వీళ్ళిద్దరితో పాటు బీజేపీ తరఫున మరో బలమైన సామాజిక వర్గం నుంచి తాండ్ర వినోదరావు కూడా తన అదృష్టాన్ని పరీక్షించేందుకు బరిలో ఇచ్చారు. మొత్తం మీద 3 స్తంభాల మధ్య పోటీ అయిన ప్రధానమైన పోటీ అటు కాంగ్రెసు ఇటు బీఆర్ఎస్ పార్టీ మధ్యనే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు కొంత స్తబ్దుగా నిదానమే ప్రధానం అన్న స్థాయిలో జరిగిన ప్రచారం ఈ రోజు నుంచి ఊపందుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వరరావు తన దూకుడిని కొంత వేగం పెంచారు. ప్రధానంగా గతంలో ఉన్న అనుభవాలు, గతంలో 2 సార్లు కూడా ఎంపీగా గెలిచిన అనుభవం నేపథ్యం, దాంతోపాటుగా మండల స్థాయిలలో కానీ అటు తెలుగుదేశం పార్టీతో ఉన్న అంతర్గత అనుబంధం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న నాయకుల మధ్య ఉన్న పరిచయాలు, ఇవన్నీ కూడా కలగలిపి తన అదృష్టం మరోసారి పరీక్షించుకునేందుకు ముచ్చటగా 3వసారి బరిలో దిగారు పార్లమెంట్ అభ్యర్థిగా. అయితే ప్రస్తుతానికి నామా నాగేశ్వరరావు తన దూకుడు పెంచుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొంత ఛాలెంజ్ విసిరే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పాలేరు నియోజకవర్గం జరిగిన సమావేశంలో అటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుతో పాటు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా కొంత అసహనం, ఆక్రోశం వెళ్ళగక్కారు. జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఒక 2 అడుగులు ముందుకు వేసి తమ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెడితే ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. తాతా మధుతో పాటు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సైతం తమ నాయకులను, కార్యకర్తలను వేధిస్తే బదులు తీర్చుకుంటాం, టైం వస్తే దానికి తిరుగు ఇచ్చేస్తామని కూడా ఒక ప్రకటన చేశారు. అంటే సభలో, సమావేశంలో కార్యకర్తల మధ్య పేర్కొన్న అంశాలు ప్రధానంగా అటు తాతా మధు, ఇటు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా పరోక్షంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేస్తూ ఆ ప్రసంగం కొనసాగింది స్పష్టమవుతుంది. ఎందుకంటే తమ కార్యకర్తల మీద కేసు పెడితే ఖబర్దార్ తాతా మధు అంటే, తమ కార్యకర్తల నాయకుల మీద కేసు పెడితే బదులు తీసుకుంటామంటూ కందాల ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కొంత పాలేరు నియోజకవర్గంలో అటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల పోటీ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే జిల్లా మొత్తంలో ఉన్న 7 నియోజకవర్గాలు అయితే ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు ఉన్నాయో, 7 నియోజకవర్గాల్లో ఎక్కడ అంత తీవ్ర స్థాయిలలో బీఆర్ఎస్ పార్టీ నేతలు విరుచుకుపడలేదు. కానీ కేవలం పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం పరోక్షంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేస్తూ ఆ ఇద్దరు నేతలు కూడా వ్యాఖ్యానించారు. దీంతో కొంత రాజకీయ వేడి, పొలిటికల్ కాక మొదలైందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరో 15 రోజుల పాటు కొనసాగే ప్రచార సరళి మరింత హీట్ పెంచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.